నేను మీ అందరితో ఒక చక్కటి అంశం ద్వారా మాట్లాడదలుచుకుంటున్నాను. పోరాటం నిమిత్తమే మాట్లాడాలనుకుంటున్నాను. ఏ నిమిత్తమమ్మా? అదే ఏ నిమిత్తం? పోరాటం నిమిత్తమే మాట్లాడదలుచుకుంటున్నాను. సమాజంలో అనేక పోరాటాలు ఉన్నాయి. సమాజంలో మనుషులుగా అనేక ఆర్థికమైన పోరాటాలు చేస్తున్నారు. కుటుంబంని సాకడమే ఒక పోరాటంగా భావించేవారు ఉన్నారు. చదువుతున్న యవనస్తులు చదువు అనేది వారికి పోరాటమే ఉన్నది. అదేవిధంగా క్రీడాకారులకి వారి యొక్క క్రీడలో వారి యొక్క సాధనలో ఉండాలనేది వారి యొక్క పోరాటం. ఇలా సమాజంలో మరి నేటి లోకంలో వారి యొక్క పరిధిలో వారి యొక్క పోరాటము చేస్తున్నారు ప్రేమలేని వాళ్ళ. అదే రీతిగా ఎలా అయితే ఈ లోకంలో పోరాటాలు ఉన్నావో, అనేక పోరాటాలు ఉన్నావో, క్రైస్తవులు కూడా పోరాటము ఉన్నది. ఆ విషయాన్ని బైబిల్ కడకండిగా తెలియజేసింది ప్రేమలేని వాళ్ళ. సంఘం అనగా ఏంటిది? సంఘం అనగా దానికి కొన్ని బిరుదులు దేవుడు ఇచ్చాడు. ఆ బిరుదులు ఏమనగా పిలువబడిన వారు అనొచ్చు, ఎన్నికబడిన వారు అనొచ్చు, లేకపోతే ప్రత్యేకించబడిన వారు అనొచ్చు, ఈ లోకంలో నుంచి ఏర్ధరించబడిన వారు అనొచ్చు. ప్రేమ లేని వాళ్ళ సంఘం అనగా ఏంటిది? పిలువబడిన వారు అనొచ్చు, ఏర్ధరించబడిన వారు అనొచ్చు, లేకపోతే లోకము నుండి వచ్చిన వారు, అంటే లోకములో సాధారణ జీవితం జీవించుకోకున్నట్టు క్రీస్తులోనికి వచ్చిన వారిని సంఘముగా దేవుడు నియమించాడు. ప్రేమ లేని వాళ్ళ చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు మీరు చక్కగా వింటే చక్కగా అర్థమవుతుంది సబ్జెక్ట్. ప్రేమ లేని వాళ్ళ లోకము మిమ్ము ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా అంటే మీరంటే ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు తాను మరణానికంటే ముందు ఆయన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు. ప్రేమ లేని వాళ్ళు ఏ మాటలు? యేసుక్రీస్తు ఈ లోకంకి వచ్చిన తర్వాత ఆయన సిలువ అయ్యారు కదా, దానికంటే ముందు ఇంకా కొన్ని రోజుల్లో సిలువ భయపడతాడు అనే దానికంటే ముందు శిష్యులతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ప్రేమ లేని వాళ్ళు ఏమంటున్నాడు? లోకము మిమ్మును అంటే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనందరం కూడా యేసుక్రీస్తుకి శిష్యులమై ఉన్నాం. ఏమై ఉన్నాం? యేసుక్రీస్తుకి మనమందరం కూడా శిష్యులై ఉన్నాం. ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి మీరు ఏం చేయండి? శిష్యులుగా చేయండి. నాకేం చేయండి? మీరు శిష్యులుగా చేయండి. ఆ దినాలలో ఆ 12 మంది శిష్యులకు దేవుడు యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట ఈరోజు నేటి క్రైస్తవంలో సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసులకును వారందరూ కూడా యేసుక్రీస్తుకి ఏమై ఉన్నారంటే ఏమై ఉన్నారు? శిష్యులుగా ఉన్నారు. మనందరూ కూడా ఈ యొక్క మాట అప్లై అవుతుంది. మనందరూ కూడా ఈ మాట తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? చదువు. లోకము మిమ్ము ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. ఒకసారి నువ్వు క్రీస్తు రక్తంలోకి కడగబడి బాప్తిజం పొందుకొని సంఘంలోనికి వచ్చిన తర్వాత నువ్వు లోక సంబంధం కాదు. లోకంతో మనకి పొత్తు లేదు. అదే మాట్లాడాడు కదా, అన్నులతో జోడి ఉండకూడదు. అంటే అన్నులనగా ఎవరు? ఈ లోకస్తులు. సంఘానికి ఈ లోకముతో పొత్తు లేదంటున్నాడు. ప్రేమ లేని వాళ్ళ ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది అంటే అంతకంటే ముందు నన్ను ద్వేషించాడు. ఏమయ్యారు? ఈ లోకము నన్ను ద్వేషించింది కాబట్టి నన్ను ఎలాగైతే ద్వేషించిందో మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. నన్ను ఎలాగైతే నిందించిందో మిమ్మల్ని కూడా నిందిస్తుంది. నన్ను ఎలాగైతే హింస పెట్టిందో మిమ్మల్ని కూడా, సంఘాన్ని కూడా ఈ లోకం హింస పెడుతుంది. కాబట్టి మీరు ఈ లోకములో నుండి కడగబడిన వారు, ఈ లోకములో నుండి వేరుధరించబడిన వారు. మీరు ఒక సంఘము. ఈ సంఘము దేవునికి మాదిరికరంగా ఉన్నది. పరలోక రాజ్యానికి ఈ సంఘం ఎత్తబడుతుంది. ప్రేమ లేని వాళ్ళ క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత పిలాతు ముందు అంటాడు, నువ్వు రాజువేనా? వీళ్ళందరూ అంటున్నారు కదా నువ్వు రాజువేనా, నిజంగానే రాజువేనా అని యేసుక్రీస్తు పిలాతు అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, అవును నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. నేను రాజునే, నువ్వు అంటున్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అస్సలు కానే కాదు. నా రాజ్యము పరలోక సంబంధమైనది, నా రాజ్యము ఆత్మ సంబంధమైనది.
క్రీస్తు లోకానికి వచ్చింది సామ్రాజ్యాన్ని, రాజ్యాన్ని స్థాపించడానికి. అదే సంఘాన్ని స్థాపించాడు. ప్రేమ దేని వల్ల? నా రక్తంలో సంఘం స్థాపబడుతుంది. యేసుక్రీస్తు రక్తంలో సంఘం స్థాపింపబడింది 2000 సంవత్సరాల క్రిందట. ఆ సంఘమే నేటి వరకు పెరుగుతున్న ప్రబలవంతం అవుతుంది. అనేక మంది సంఘంలోనికి వస్తున్నారు. ప్రేమ దేని వల్ల? ఈ లోకంలో నుండి కడగబడిన వారు, ఈ లోకంలో నుండి ఏర్పరించబడిన వారు, ఈ లోకం నుండి ప్రత్యేకించబడిన వారు ఎవరైతే సంఘంలోనికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన శిష్యులుగా ఉంటున్న వీరు ఒక పని చేయవలసి ఉన్నది. ఈ లోకం నుండి ఎలాగైతే సంఘానికి వచ్చారో, సంఘములో ఉన్న నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సంఘములో ఉన్న నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ లోకములో నుండి నువ్వు సంఘంలోకి వచ్చినంత ఈజీగా ఉండదు సుమా. ఇది అర్థమవుతుందా? అట్లా హల్లెలూయా, అర్థమవుతుందా? ఈ లోకములో నుండి నువ్వు సంఘంలోకి వచ్చినంత ఈజీగా ఈ సంఘంలో నుండి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఈ సంఘంలోనికి వచ్చిన వారందరికీ ఒక పోరాటం ఉన్నది. సంఘంలోనికి వచ్చిన వారందరికీ ఒక పని ఉన్నది. ఒక దానికి చేరుకోవాలి. ఈ లోకంలో నుండి వచ్చిన సంఘంలోనికి వచ్చిన వ్యక్తి సంఘము నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ప్రేమ దీని వల్ల నెక్స్ట్ స్టేషన్కి చేరుకోవాలి. సంఘము పరలోకానికి సూచిస్తుంది. ప్రేమ దీని వల్ల మనందరం ఏమనుకుంటామంటే, మేమందరూ దేవుని నమ్ముకున్నాం అనుకుంటాం. మనము దేవుని నమ్ముకోలేదు. దేవుడు మనల్ని వెనుకున్నాడు. అయ్యా, మనము దేవుని తెలుసుకోలేదు. వెతికి వచ్చి నేను రక్షించాడు. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఒకరు పంపిస్తాడు తెలుసా? ఒక వ్యక్తి నీ దగ్గరికి పంపిస్తాడు తెలుసా? సువార్త నిమిత్తమై ఫలానా వ్యక్తులు ఫలానా గ్రామంలో ఉన్నారు, ఫలానా వ్యక్తులు ఫలానా ప్రాంతంలో ఉన్నారు, అక్కడికి వెళ్ళు అంటే దేవుడు నిన్ను వెనుకున్నాడు. దేవుడు నిన్ను ఈ లోకము నుండి సంఘంలోనికి ఏర్పరచుకున్నాడు. ప్రేమ దేని వల్ల? యేసుక్రీస్తు ఈ సంఘంలోనికి వచ్చిన వారికి అంటున్నాడు, మీరు చాలా బలముగా ఉండాలి. ఏమై ఉండాలి? మీరు చాలా బలవంతులండి. మరొకసారి మొదటి నుంచి చదువు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఏమై ఉండాలి? ఈ సంఘంలోనికి వచ్చిన వారు, క్రీస్తు సార్వత్రిక సంఘంలోనికి వచ్చిన వారు, క్రీస్తు సంఘంలోనికి వచ్చిన వారు ఏమై ఉండాలి? బలవంతులై ఉండండి, బలము కలిగి ఉండండి అని అంటున్నాడు. ఎందుకు బలవంతులై ఉండాలి? ఎందుకంటే మనకు ఒక పోరాటం ఉన్నది, మనకు ఒక యుద్ధం ఉన్నది. ఒక యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా ఉండాలి? బలవంతుడై ఉండాలి. యుద్ధానికి వెళ్ళేవాడు బలవంతుడై ఉండాలి. బలవంతుడే ఉన్నప్పుడే యుద్ధంలో పాల్గొంటాడు, యుద్ధంలో జయించగలడు. బలము లేని వ్యక్తి పోరాటము చేయలేడు. బలము లేని వ్యక్తి యుద్ధంలో ముందుకు సాగలేడు. కాబట్టి యేసుక్రీస్తు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు ఏమై ఉండండి? బలవంతులై ఉండండి. మీరేమై ఉండండి? బలవంతులై ఉండండి. ఎందుకో తెలుసా? మీకు ఒక పోరాటం ఉన్నది. మీకు ఒక పోరాటం ఉన్నది. క్రీస్తు సంఘంలోనికి వచ్చిన మీరు పోరాడాలి. అంత ఈజీగా కాదు, అంత ఈజీగా ఉండదు. క్రైస్తవం అనేది, క్రీస్తులో బతకడం అనేది అంత ఈజీగా ఉండదు. క్రీస్తులో బ్రతకడం, జీవించడం అనేది అంత సులువైన విషయం కాదు. మీకు పోరాటం, మీకు శ్రమలు, అనేక బాధలు, హింసలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏమై ఉండండి? బలము పొందుకోండి, బలము కలిగి జీవించండి. బలముతో ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఎవరితో పోరాడాలి? మనము ఎవరితో పోరాడాలి? అపవాదితో పోరాడాలి. సంఘములోనికి వచ్చిన మీరు ఈ లోకముతో పోరాడవలసిన ఉన్నది. ఈ లోకమనగా ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాస, శరీరాస, జీవపుడమే కదా. మీరు ఎవరితో పోరాడాలి? అపవాదితో పోరాడాలి, పాపముతో పోరాడాలి, ఈ లోకముతో మీరు పోరాడాలి. సంఘంలోనికి వచ్చిన మీరు, ఈ సంఘంలోనికి మీరు ఏదైతే వచ్చారు కదా, ఇక్కడ వచ్చి మీకు ఒక పోరాటం ఉన్నది. ఈ పోరాటంలో జయిస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఇక్కడ మనందరం దేవుని నమ్ముకున్నామండి. ఎందుకు నమ్ముకున్నాం?
అందరూ పరలోకానికి వెళ్ళాలి. చనిపోయిన తర్వాత మరో లోకం ఉన్నది, మరో జీవితం ఉన్నది. ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే క్రీస్తుని నమ్ముకోవాలి, క్రీస్తులో కడగబడాలనే ఉద్దేశంతో మనం వచ్చాం కదా. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సంఘంలోకి వచ్చినంత ఈజీగా కాదు, సంఘంలోనికి వచ్చినంత ఈజీగా ఉండదు. ప్రేమ లేని వాళ్ళారా, మీరేమేమి ఉండండి, బలము పొందుకుని ఉండండి. మీరు పోరాడవలసింది ఈ లోక సంబంధమైన విషయాలతో కాదు, మీరు పోరాడవలసింది అపవాదితో, పాపముతో, లోకముతో. లోకములు ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమే. ఈ విషయాలతో మీరు పోరాడాలి. పోరాడాలంటే మీరు ఏమై ఉండాలి, బలము కలిగి ఉండాలి, బలము కలిగి జీవించాలి. ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం, మీరు ఏమితో పోరాడాలంటున్నాడు? మీరు పాపముతో పోరాడుటలో ఎంతవరకు మీరు పోరాడాలి? రక్తము కారునంతగా. అక్కడేమన్నాడు? మీరు ఎవరితో పోరాడాలి? అపవాది తంత్రం ఏంటిది? పాపము. ఆ పాపముతో మీరేమైనా పోరాడాలి. ఎక్కడి వరకు పోరాడాలి? మీరు రక్తము కారునంతగా మీరు పోరాడాలి. అంత ఈజీగా కాదు సుమా, అంత ఈజీగా నువ్వు ఎదిరించలేవు. పాపముని ఎదిరించాలంటే అంత ఈజీగా ఉండదు. రక్తము కారునంతగా నువ్వు ఏమై ఉండాలి? పాపముతో పోరాడుతున్నావా? ఈ దినాలలో క్రైస్తవంలోకి వచ్చిన వారు పోరాటం లేదు. క్రైస్తవంలో వచ్చిన వారికి పోరాటం అనేది లేదు. ప్రేమ దేని వల్ల వచ్చామా, ప్రార్థన చేసామా, వెళ్ళామా, వచ్చామా, పాటలు పాడామా, జీవిస్తున్నామా, అంతే. అందరికి ఒక పోరాటం ఉన్నది. ఆ పోరాటంలో నువ్వు పోరాడాలి. ఏ పోరాటం అమ్మా? ఏ పోరాటం? అపవాదితో పోరాటం, ఈ లోకముతో పోరాటం. అపవాదికి సంధించిన పాపముతో మనం పోరాడాలి. లోకములో నుంచి ఏర్పరించబడిన సంఘములోనికి వచ్చిన వ్యక్తికి ఒక పోరాటం ఉన్నది. ఆ పోరాటము సాతానుతో, ఆ సాతాను సంబంధమైన అనేక అనుచరులతో పోరాడాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ, ఆకాశ మండలముందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఒక క్రైస్తవుడుగా, ఒక సంఘంలోనికి వచ్చిన బిడ్డగా మనం ఎవరితో పోరాడుతున్నామో తెలుసా? అపవాది సంబంధులైన అనుచరులతో పోరాడుతున్నాం. పాపపు విషయంలో పోరాడుతున్నాం. ఈ లోకంలో నుంచి నువ్వు ఏర్పరించబడ్డావు కదా, సంఘంలోనికి వచ్చావు కదా. సంఘంలోనికి వచ్చిన ఒక విశ్వాసి, సంఘంలోనికి వచ్చిన ఒక శిష్యుడిగా ఉన్న వ్యక్తి పోరాడాలి. ఆ పోరాటం ఏమో తెలుసా? అపవాదితో పోరాడాలి, పాపముతో పోరాడాలి, దురాత్మ సైన్యముతో పోరాడాలి. ఈ దినాలలో ఎంతమంది క్రైస్తవులు పోరాడుతున్నారు? ఎంతమంది క్రైస్తవులు పోరాడుతున్నారు? ప్రేమ లేని వాళ్ళ పోరాటం లేదు, కలిసిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. పాపంతో జోడిగా ఉండదంటే పాపముతో జోడిగా ఉంటున్నారు. లోక సంబంధులతో మీరు కలవద్దంటే లోక విషయాలతో కలిసిపోతున్నారు. ప్రేమ లేని వాళ్ళ సంఘానికి వచ్చిన వారు, సంఘంలో ఏర్పరించబడిన వారు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తన స్వరక్తాన్ని సంఘాన్ని ఏం చేశాడు? శుద్ధి చేశాడు. తన రక్తం ద్వారా ఈ సంఘంలో ఉన్న మల్లాన్ని దూరపరిచాడు. తన రక్తం ద్వారా ఈ సంఘంలో పాపపు విషయాలు దూరపరిచాడు. ఈ సంఘాన్ని పరిశుద్ధంగా మార్చిన ఈ సంఘంలో ఉన్న వీరు మరి ఏం చేస్తున్నారు? పాపపు చర్యలు చేస్తున్నారు. మరి మలినాన్ని అంటు పెట్టుకుంటున్నారు, మరి బురదలోనికి వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధంగా ఉంటున్న ఈ సంఘంలోనికి పాపం వచ్చేసింది. ప్రేమ దేని వల్ల? అపవాది సంబంధులైన పాపముతో మీరు పోరాడండి అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ లోక విషయాలతో పోరాడి ఈ లోకాన్ని అంటి పెట్టుకొని ఈ లోక విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రేమ దేని వల్ల? ఈ లోక విషయం చూస్తున్నాం. ఎవరు రాసిన సువార్త 17వ అధ్యాయం 24వ వచనం,
తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని. చూడండి ప్రేమ దేని వల్ల యేసుక్రీస్తు దేవునితో అడుగుతున్నాడు, దేవా నువ్వు నాకు ఏదైతే మహిమనిచ్చావో, దేవా నువ్వు నాకేదైతే మహిమనిచ్చావో ఆ మహిమని నన్ను నమ్ముకున్న బిడ్డలందరికీ, ఏదైతే సంఘములు ఉన్నారు కదా ఈ సంఘములు ఉన్న బిడ్డలందరికీ నువ్వు అది దయచేయి. ఏ మహిమను నాకు ఇచ్చావో ఆ మహిమను బిడ్డలందరికీ నువ్వు దయచేయి. ఈ సంఘములో కడగబడిన వారికి, ఈ సంఘములో ఉన్న వారికి అందరికీ నువ్వు దయచేయని యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రితో మొరపెట్టుకుంటున్నాడు. ప్రేమ వాళ్ళ పరలోకం పరిశుద్ధ లోకం, అక్కడ పాపానికి చోటు లేదు, అక్కడ సాతానుకు చోటు లేదు. సాతాను తన అనుచరులు ఈ లోకానికి పడదవేయబడ్డారు కదా, అక్కడ పరిశుద్ధులే ఉండాలి, అక్కడ మంచే ఉండాలి, అక్కడ నిర్దోషులే ఉండాలి, గొప్పగా ఉండాలి. పరలోకం అనేది గొప్పది. అనీతివంతులకు అక్కడ చోటు లేదు, దుర్నీతులకు అక్కడ చోటు లేదు, పాపంతో ఉన్న వారికి అక్కడ చోటు లేదు, పరిశుద్ధులకు మాత్రమే చోటు. ఈ లోకంలో జన్మిస్తున్న ప్రతి ఒక్కడు కూడా పాపముతో కూడిన వ్యక్తి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకున్నారని అన్నాడు కదా. మనిషిగా జన్మిస్తున్న ప్రతి ఒక్కరు పాపపు స్వభావంతో ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి సంఘములోనికి ఆహ్వానించుకున్నాడు. ప్రేమ దేవ, ఈ సంఘములో ఉంటున్న నీవు పరిశుద్ధంగా బ్రతకక, నీతిగా బ్రతకక, పాపముతో పోరాడక మధ్యలోనే మనం పడిపోతున్నాం. మధ్యలోనే మనం ఏమైపోతున్నాం? దిగజారిపోతున్నాం. ఎవరు రాసిన సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. నీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలములో మీరును ఉండరావున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రేమ దేని వల్ల యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ప్రేమ దేని వల్ల. మరి కొన్ని దినాలు నేను చనిపోతున్నాను అనగానే, వెళ్ళిపోతావా, నేను వెళ్ళిపోతున్నాను అనగానే అనేక మంది శిష్యులు బెంగపడిపోయారు. నువ్వు వెళ్ళిపోతే ఎలా, వెళ్ళిపోతే మేము ఎలా ఉండాలి? ధైర్యం చాలా అయిపోతుంది. అప్పుడు అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం చున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంత అనేక నివాసము కలవు, లేనిడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములోను మీరును ఉండులాగన మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. మీరు కలవరపడద్దండి, మీరు బెంగ చెందొద్దండి, నేను మరలా వస్తాను. ఎవరైతే ఈ సంఘములో తుదకు ముట్టుతారో, ఈ సంఘములో ఎవరైతే చక్కటి పోరాడుతారో వారిని నేను మరలా తీసుకొని నా తండ్రి ఉంటున్న స్థలానికి నేను తీసుకుని వెళ్తాను. ప్రేమ చేయని వల్ల దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, ఆ పరలోకానికి చేరాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరలోకానికి నువ్వు రావాలంటే నిర్దోషులుగా ఉండాలి. ఆ పరలోకంలో నువ్వు ఉండాలంటే సంఘంలోనికి వచ్చినంత ఈజీగా కాదు. సంఘంలోనికి వచ్చినంత ఈజీగా కాదు. ప్రేమ లేని వాళ్ళ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనము ఇంకాను పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా
సిలువ వేయబడినని. చూడండి, మనం పాపపు స్వభావం అనేది ఎక్కడ పది పెట్టేశాం? బాప్తిజంలో పాతి పెట్టేశాం. మనం పాపపు విషయాలన్నీ అక్కడ ఏం చేశాం? పాతి పెట్టేశాం. ప్రేమ దేని వాళ్ళరా, ఏమనగా మనం ఇంకాను పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మీరు ఎరగరా? మన పాపపు స్వభావముని, పాపపు ఆలోచనలు, దురాలోచనలని, ఏదైతే వెనకటి స్థితి ఉందో ఆ స్థితిని ఏమేం చేశాము? ఎలాగైతే ఈ పాపపు శరీరాన్ని కల్వరి సిలువలో యేసుక్రీస్తు ఎలాగైతే అర్పించాడో మన పాపపు స్వభావముని ఆ బాప్తిజంలో మనం ఏం చేశాము? పాతి పెట్టేశాము. సంఘంలో ఉన్నవారు ఆ పాపాన్ని స్వభావాన్ని మళ్ళీ తీసుకొని రావద్దండి. ఆ పాపం స్వభావంతో మీరు బ్రతకద్దండి. మీరు ఏం చేశారు? పాతి పెట్టేశారు. ధరించబడ్డారు, ప్రత్యేకించబడ్డారు, పరిశుద్ధులుగా బ్రతకాలి. ఈ సంఘములకు వచ్చిన వారు నిర్దోషులుగా జీవించాలి. ఆ పాపపు స్వభావాన్ని, వెనకటి జీవితాన్ని మీరు అలాగే ఉంచుకోకూడదు. దాన్ని పాతి పెట్టేశారు. చాలా మంది ఈరోజు క్రైస్తవులు చాలా మంది ఏమైపోతున్నారంటే, క్రైస్తవులు బాగానే వస్తున్నారు, బాప్తిజం తీసుకుంటారు, కొన్ని సంవత్సరాలు చక్కగా నడుస్తారు. మరి ఏ ఆట అంటే అదే ఆట, ఏ దురుచూపులు అంటే అవే దురుచూపులు, లోకంలో ఏ అలవాట్లు ఉంటే అవే అలవాట్లు. ప్రేమ లేని వాళ్ళ చాలా మంది క్రైస్తవులు ఇలా అయిపోతున్నారు. క్రైస్తవంలోకి వచ్చిన వారు దృఢమైన సంకల్పం లేదు, దృఢంగా నిలబడటం లేదు, పడిపోతున్నారు. ఎందుకంటే వారు యేసుక్రీస్తుని చూసి లోకానికి, ఈ సంఘంలోనికి రాలేదు. లోకమును చూసి సంఘంలోనికి వచ్చారు. యేసుక్రీస్తుని చూసి సంఘంలోనికి రాలేదు. చాలా మంది వివాహం కోరుకు క్రైస్తవులకు వస్తారు. చాలా మంది ఏదో మేలు కోరి వస్తారు. ఏదో చాలా మంది ఈలో క్రైస్తవంలోకి ఎందుకు వస్తారంటే, ఈ సంఘంలోనికి ఎందుకు వస్తారంటే, ఒక అద్భుతం జరగాలి నా ఇంట్లో, నా ఇంట్లో ఈ కీడున్నది, నా ఒంట్లో ఈ ఆరోగ్యం బాగాలేదు, నాకు ఈ క్రైస్తవంలోకి వస్తే యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ ఆరోగ్యం బాగవుతుందేమో, నా పరిస్థితులు బాగవుతాయేమో, వివాహం జరుగుతుందని. అంటే వారు ఈ లోకాన్ని చూస్తున్నారు. కాబట్టి క్రైస్తవంలోనికి వచ్చిన వారు పడిపోతున్నారు.